మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కిషన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో బీజేపీ ఆఫీస్ వేదిక, ఆయన మాట్లాడినటువంటి మాటలు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి కాస్త ఎటకారంగా చురకలు అంటించారేమో అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి ఇదే సోషల్ మీడియా వేదిక. బట్ ఆయన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కాకుండా డైరెక్ట్గా సోషల్ మీడియా వేదిక ఇప్పుడు పేరు చెప్పే కొన్ని అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేను రాజా సింగ్ అంత సీనియర్ నాయకుడిని కాదు, జస్ట్ నేను ఒక నార్మల్ పర్సన్ని అన్నట్టుగా ఆయన ఎక్కడో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్కి ఆయన కాస్త వెటకారాన్ని జోడించి మాటలు మాట్లాడారేమో అనే అంశాలు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గతంలో రాజా సింగ్ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అవ్వచ్చు, కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో వాళ్ళందరినీ ఉద్దేశించి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీలో ఆయన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేశాడు అనే కోణంలో కూడా పలువురు వాటి మీద విమర్శించినటువంటి తీరు మనం చూసాము. ఆయనకి పలు దఫాలుగా బీజేపీ హైకమాండ్ నుంచి కూడా కొన్ని వార్నింగ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు. అంటే బీజేపీ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదు. ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తల పైన కానీ సొంత పార్టీ నాయకుల పైన కానీ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల విషయంలో పార్టీ హైకమాండ్ అనేది కాస్త సీరియస్ గా ఉంది అనే అంశాలు గతంలో చాలా సందర్భాల్లో మనం ఇదే సోషల్ మీడియా వేదికగా డిస్కస్ చేసుకున్నటువంటి తీరు మనం చూసాము. తాజాగా మరొక్కసారి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఆయన వెటకారాన్ని జోడించి రాజా సింగ్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనే మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం రాజా సింగ్ కూడా అంటే బీజేపీ అంటేనే మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకెళ్తుంది అనే అంశంలో భాగంగా తెలంగాణ నుంచి ముఖ్యంగా హిందుత్వాన్ని కానీ లేకపోతే రామతత్వాన్ని గురించి కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ హిందువుల విషయంలో ముందుగా గలం విప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రధానంగా వినిపించే పేరే రాజా సింగ్. అలాంటి రాజా సింగ్ అంటే అటు బీజేపీ పోరాడుతుంది కూడా హిందుత్వం మీదే కదా, ఇటు రాజా సింగ్ పోరాడుతుంది కూడా హిందుత్వం మీదే కదా. అలాంటి ఒక పర్సన్ విషయంలో బీజేపీ ఎందుకు అలా ఒక రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తుంది అనే కోణంలో కూడా రాజా సింగ్ కి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మరొక్కసారి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మాత్రానికి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం నిన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి మీటింగ్ లో కానీ ముఖ్యంగా బనకచర్లకు సంబంధించినటువంటి అంశంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, పైకి మాత్రానికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు తప్పితే వాస్తవానికి వాళ్ళిద్దరూ ఒకటే అనే కోణంలో మాట్లాడడం జరిగింది. అండ్ ఈ బనకచర్ల విషయంలో అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి ఖచ్చితంగా బీజేపీ అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అనే కోణంలో కూడా కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం ఈ వేదికగా చూస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ కాస్త వెనకంజులో ఉందని, వెనకడుగులో ఉందని, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ ముందుంది అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో మనం చూసాము. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి మాత్రానికి కాస్త పక్కన పెట్టేసి ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ని పైకి టార్గెట్ చేస్తూ లోపల మాత్రం లోపాయకార ఒప్పందాలు చేసుకుంటూ ఇద్దరు కలిసి ముందుకెళ్తున్నారు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో మనం చూసాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి మరొక్కసారి కిషన్ రెడ్డి రాజా సింగ్ ని టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇదే సోషల్ మీడియా వేదికగా.